కల్కి జయంతి. మన సనాతన హైందవ సంప్రదాయం ప్రకారం 4 యుగాలున్నాయి. మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తున్నాం. ఈ కలియుగంలో దుష్టత్వానికి స్థానం లేదు కనుకనే ప్రపంచాన్ని దుష్ట శక్తులు, పాపాల నుండి భూమిని రక్షించుకునేందుకు విష్ణువు భూమిపై అవతరిస్తాడంటారు. అందుకే విష్ణువును సంరక్షకుడు, స్థితికారకుడు అని పిలుస్తారు. అంతేకాక శ్రీమద్ భాగవతం ప్రకారం కలియుగం ముగిసినప్పుడు కల్కి భగవానుడు భూమిపై అవతరిస్తాడు. అప్పుడు సత్యయుగం ధర్మంతో కొత్త యుగంగా ప్రారంభమవుతుంది. ధర్మం, శాంతితో సద్గుణాల దశ ప్రారంభమవుతుంది. ఇలా సృష్టి తనను తాను పునరుద్ధరించుకుంటుంది. కల్కి జయంతి అనేది విష్ణువు 10వ అవతారమైన కల్కి రాకను గుర్తు చేస్తుంది. ప్రస్తుత యుగమైన కలియుగంలో దుష్టశక్తులను పూర్తిగా నాశనం చేసేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు కల్కి దేవదత్త అనే అద్భుతమైన తెల్లని గుర్రంపై చేతిలో కత్తిని పట్టుకుని వస్తారని, దాంతో భూమిపై ఉన్న దుష్టులను సంహరిస్తాడని పేర్కొంటున్నాయి. శ్రీమద్ భాగవతం ప్రకారం 10వ అవతారమైన విష్ణువు అవతారం ఇది. కల్కి ఇంకా భూమిపై అవతరించలేదు. ప్రస్తుత కలియుగం అంతంలో ఇది జరగనుంది. కల్కి శంబల అనే గ్రామంలో విష్ణుయాస అనే భక్తుడైన బ్రాహ్మణునికి జన్మిస్తాడని కూడా చెబుతారు. ఈ సంఘటన 4,27,000 సంవత్సరాల తర్వాత కలియుగం ముగింపునకు చేరుకున్నప్పుడు జరుగుతుందని అంటారు పండితులు. శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు కల్కి జయంతి విష్ణు ధ్యానం చేయడంలో భాగంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలను పఠించాలి. కల్కి భగవానుని పసుపు, కుంకుమ, అక్షతలు, తులసి దళాలు, పుష్పాలతో అలంకరించి దీపం, ధూపం వెలిగించి నైవేద్యంగా నారికేళం, పంచామృతం, పాయసం, పండు సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా కల్కి పురాణంలో కొన్ని శ్లోకాలు పఠించుకోవాలి. హారతులివ్వాలి. దాన ధర్మాలు చేయాలి. వృద్ధులకు, నిరుపేదలకు సాయపడడం ద్వారా కల్కి ధర్మాన్ని పాటించినట్లవుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కల్కి రాకమునుపే మనలోని దుర్లక్షణాలను పారద్రోలితే ఇక భూమే వైకుంఠం. ఇది కల్కి జయంతిలోని ఆంతర్యం, పరమార్థం.